వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఎంటెక్ ఎన్ఐటి అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది మనకి మే 15th అంటే ఈరోజు 13th కదా, ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. మేబీ ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి 14th వచ్చేయచ్చు. సో రేపటి నుంచి మనకి ఎన్ఐటి ఎంటెక్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కువ మంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో రిజిస్టర్ కాకుండా డైరెక్ట్ స్పాట్ రౌండ్లో రిజిస్టర్ అవ్వచ్చా? నేను జస్ట్ క్వాలిఫై అయ్యాను సార్, నాకు స్పాట్ రౌండ్లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయా? ఇలాంటి క్వశ్చన్స్కి అన్ని క్లారిఫై చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా లాస్ట్ 10 days నుంచి మీకు తెలుసు, నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఉండడం వల్ల స్టూడియో అవైలబిలిటీ లేకపోవడం వల్ల కొన్ని వీడియోస్ చేయగలిగాను. బట్ ఇప్పుడు మన స్టూడియో బ్యాక్ వచ్చింది, మనం ఇంటికి వచ్చేసాం కాబట్టి ఐ కెన్ డూ మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్. అంతే ఇది కొంచెం రీసెర్చ్ చేసి చేయాల్సిన వీడియో కాబట్టి కొంచెం డిలే చేశాను, ఎందుకంటే ఎలాగో 15th స్టార్ట్ అవుతుందని తెలుసు కాబట్టి. సో మీకున్న అన్ని డౌట్స్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 300, 50, 400 అలాంటి స్కోర్ వచ్చినా సరే, మీకు చాలా తక్కువ స్కోర్ వచ్చినా సరే, స్పాట్ రౌండ్లో చాలా మిరాకిల్స్ జరగడానికి ఛాన్స్ ఉంది. 500లో కూడా ఎన్ఐటీలో, టాప్ ఎన్ఐటీలో విఎల్ఎస్ఏ వచ్చిన స్టూడెంట్స్ని చూశాను. నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను, ప్లీజ్ వెయిట్. సో లెట్ స్టార్ట్ గైస్. సో వీడియోలో మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే షెడ్యూల్ చూద్దాం. షెడ్యూల్ వచ్చి మనకి 15th 10 AM ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫీ పేమెంట్, చాయిస్ ఫిల్లింగ్, ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ మీ స్కోర్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి స్కోర్ బేస్ చేసుకుని మీరు ఏ మీ మీరు మీకు ఏ పర్టికులర్ సీట్స్ రిక్వైర్మెంట్ ఉంది, మీకు అది ఎంత ఛాన్సెస్ ఉంది బేస్ చేసుకుని అప్లై చేయండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి అనేది మనకి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ ఇస్తాను. మీకు ఒకవేళ ఆ డీటెయిల్స్ మీ దగ్గర లేకపోయి ఉంటే లింక్ కావాలంటే నన్ను అడగండి. 9705861166కి టెక్స్ట్ చేస్తే మీకు ఆ లింక్ ఇస్తాను. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చే డౌట్స్ ఏంటంటే, సార్ నేను ఫస్ట్ రౌండ్కి ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి మనకి. నార్మల్ రౌండ్ ఒకటి ఉంటుంది, నార్మల్ తర్వాత స్పెషల్ రౌండ్ ఉంటుంది. స్పెషల్ రౌండ్ అయిపోయాక స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో నార్మల్‌లో కూడా 3 రౌండ్స్ ఉంటాయి. మొత్తం అన్నీ డిస్కస్ చేద్దాం. లెట్ అస్ సీ వన్ బై వన్. సో ఫస్ట్‌లో ఏంటంటే మనం 15th ఫిల్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కి 5th వరకు ఉంది. నేను మళ్ళీ ఎన్ని సార్లైనా చెప్తాను, మీరు 5th వరకు వెయిట్ చేయొద్దు. మీకు 15థ్‌న ఓపెన్ అవ్వగానే మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్‌లో బుక్ చేసేయండి. రిజిస్ట్రేషన్ చేసేయండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి అప్పుడేదో తప్పు జరిగి ఇబ్బంది పడే కంటే, మీకేమన్నా మిస్టేక్స్ జరిగినా కరెక్ట్ చేసుకోవడానికి అన్నిటికీ ఛాన్సెస్ ఉంటుంది. మిగతా డీటెయిల్స్ సేమే, ఎందుకంటే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు 8th లోపు రిజాల్వ్ చేస్తారు. ఒకవేళ ఒక్కొక్కసారి పేమెంట్ ఫెయిల్ అయినా, పేమెంట్ లాక్ అయినా ఆ ఇష్యూస్ అన్నీ హెల్ప్ చేస్తారు. ఫీజ్ వచ్చి ఒక రౌండ్ కంటే స్పెషల్ రౌండ్‌కి కానీ, స్పాట్ రౌండ్‌కి కానీ, రెగ్యులర్ ప్రాసెస్ కానీ ప్రతిదానికి 3500 దే ఆర్ ఛార్జింగ్. అండ్ మీరు నార్మల్ దానికి రిజిస్టర్ అయినా సరే మళ్ళీ స్పెషల్ రౌండ్‌కి సెపరేట్‌గా 3500 పే చేయాలి. స్పాట్ రౌండ్‌కి మళ్ళీ సెపరేట్‌గా 3500 అయితే పే చేయాలి. సో ఇప్పుడు లెట్స్ మూవ్. దీనికే చాలా ఖర్చు అవుతుంది కదా! మనకి గేట్ కోచింగ్ అంటే కౌన్సెలింగ్ చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. అంటే మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌కి ఇచ్చేదానికంటే గవర్నమెంట్‌కి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. గేట్ అప్లికేషన్ ఫీజ్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నారు. ప్రతి కాలేజ్‌లో రిజిస్టర్ అయినప్పుడు అదొక 600 అంటున్నారు. ఇప్పుడు ట్రావెలింగ్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంటెక్ అడ్మిషన్స్ ఐఐటీస్‌కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్ కానీ. సో ఇట్ ఈస్ ఎ వెరీ అంటే మరీ హై కాస్ట్ అని చెప్పకపోయినా ప్రతిసారి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన సిట్యుయేషన్ ఉంది. బట్ ఓకే, లెట్స్ మూవ్. దే ఆల్సో నీడ్ టు మెయింటైన్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మనకి సీట్స్ ఎప్పుడు వస్తాయి? జూన్ 15కి మీకు ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆల్రెడీ సిఓఏపీలో రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి కదా, మీకు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత చూడండి, సో పేమెంట్ సీట్ యాక్సెప్టెన్స్ ఇవన్నీ మీకు 12కి ఇస్తారు. తర్వాత డెడ్లైన్ ఫర్ ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసేసరికి మీకు రౌండ్ 2 మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 22nd జూన్. ఫస్ట్ రౌండ్లో రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి? 12th జూన్ వస్తున్నాయి. సెకండ్ రౌండ్ వచ్చేసరికి మీకు 22nd. ఇంకొక 10 daysలో మీకు సెకండ్ రౌండ్ రిజల్ట్స్. అంటే ఫస్ట్ రౌండ్లో మిస్ అయినా, మీ ర్యాంక్ ఫస్ట్ రౌండ్లో రాకపోయినా సరే ప్లీజ్ హ్యావ్ పేషెన్స్. మీ సిఓపి రిజల్ట్స్లో కూడా నేను అదే చెప్తాను, చివరి వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఈ ప్రాసెస్ అంతా సేమ్. 27th మీకు థర్డ్ రౌండ్ వస్తుంది. థర్డ్ 12th ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వస్తాయి. 22nd జూన్ 22nd సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వస్తాయి. 27th థర్డ్ రౌండ్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీరు లో స్కోర్ గేట్తో ఉండుంటే, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంటే, ఈ రిజల్ట్స్ చేసుకుంటూ ఉంటాయి. మీకు ఎన్ఐటీలో సీట్ వచ్చినా రాకపోయినా మీ ప్రిపరేషన్ ఈ ప్రాసెస్ కోసం, ఈ రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం అంటూ మీ ప్రిపరేషన్ మాత్రం డిలే చేయొద్దు. ఓకేనా? చలో లెట్స్ మూవ్. సో ఇప్పుడు చూడండి, ద నెక్స్ట్ వన్. ఈ 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత మీకు ఎన్ని సీట్స్ మిగిలిపోయినాయి అనేది ఇక్కడ మీకు సీసీఎంటీ వెబ్సైట్లో
13th జూలైన ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడి వరకు ఉంది 2nd జూలైకి అలా సీట్ యాక్సెప్టెన్స్, ఫీజ్ పేమెంట్ అన్నీ అయిపోయిన తర్వాత జూలై 6కి మీరు విత్‌డ్రాల్ అవ్వాలనుకున్నా సరే విత్‌డ్రాల్ వాళ్ళకి ఎవ్రీథింగ్ అయిపోతుంది. అప్పుడు అంటే ఫస్ట్ 3 రౌండ్స్‌లో వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఐఐటీ వస్తే జంప్ అయిపోతారు. లేదా వాళ్ళకి వేరే స్పెషలైజేషన్ మంచిదొస్తేనో లేదా వాళ్ళ డెసిషన్ మేకింగ్ చేంజ్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ అన్నీ పోను కూడా మనకి మెయిన్ జూలై 13థ్‌కి వచ్చేసరికి ఏమవుతుందంటే, అప్పుడు మళ్ళీ పాత సీట్స్‌లో ఏవైతే ఫిల్ కాలేదో ఆ సీట్స్ అన్నీ కూడా వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ సీట్సే కాదు కొన్ని ఎక్స్‌ట్రా సీట్స్ కూడా యాడ్ అవ్వచ్చు అని చెప్పారు ఇక్కడ చూడండి. అనౌన్స్‌మెంట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ అట్ సీసీఎంటీ వెబ్ పోర్టల్ క్యాండిడేట్స్ మే నోట్ దట్ సీట్స్ అదర్ థాన్ వేకెంట్ సీట్స్ మే ఆల్సో బి అవైలబుల్. సో డ్యూ టు ద అప్‌గ్రేడేషన్, విత్‌డ్రాల్ ఇలా అనుకోని రీజన్స్ వల్ల మీకు అవైలబుల్ సీట్స్ చెప్తారు కదా! అవి కాకుండా కూడా ఎక్స్‌ట్రా సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఎప్పుడమ్మా జూలై 13థ్‌న మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో తర్వాత మనకి మళ్ళీ అగైన్ 14థ్ నుంచి ఈ స్పెషల్ రౌండ్‌లో ఉన్న సీట్స్ మనకి సూట్ అవుతాయా లేదా? ఇప్పుడు మనకి కావాల్సిన అన్నిటిలో సీట్స్ ఉన్నాయా? ఓకే. ఉంటే మనం స్పెషల్ రౌండ్‌కి కూర్చోవచ్చు. మనకి కావాల్సిన అన్నిటిలో ఆ పర్టిక్యులర్ స్పెషలైజేషన్‌లో సీట్లు లేవు వదిలేద్దామా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అందులో అనౌన్స్ చేయకపోయినా చూడండి. క్యాండిడేట్స్ మే నోట్ థాట్ సీట్స్ అదర్ థాన్ వేకెంట్ సీట్స్. ఓకే. ఇక్కడ వేకెంట్ సీట్స్ స్పెసిఫై చేస్తున్నారు కదా! మే బీ అవైలబుల్ డ్యూరింగ్ ద సీట్ అలాట్‌మెంట్. మనం ఏమనుకుంటాం వేకెంట్ సీట్స్‌లో నాకు కావాల్సిన ఎంటెక్ స్పెషలైజేషన్ లేదు కదా! వదిలేద్దాం అనుకుంటున్నాం. కానీ వీళ్ళేం చెప్తున్నారు? అందులో అనౌన్స్ చేయకపోయినా సరే మీకు అప్‌గ్రేడేషన్ వలన కానీ, విత్‌డ్రాల్ కానీ ఆ పర్టిక్యులర్ అన్నిటిలో ఛాన్స్ ఉంది. అంటే మీరు అనుకున్న అన్నిటిలో ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. సో దీన్ని కంపల్సరీ నా సజెషన్ ఏంటంటే 3,500 మరి తప్పదు కాబట్టి పే చేసేయండి. మీరు అనుకున్న ఎన్ఐటీలో సీట్ ఉన్నా లేకపోయినా సరే పే చేయండి. రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు చూద్దాం. సో ఎంత గేట్ స్కోర్ వచ్చినా సరే ఏదో ఒక ఎన్ఐటీ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ట్రై చేయండి. తప్పేం కాదు. అంటే మీ రిక్వైర్మెంట్‌ని బట్టి మాకు ప్లేస్‌మెంటే ఇంపార్టెంట్ అని అనుకుంటే యూ ఆల్వేస్ ప్రిఫర్ ఐఐటీస్ అండ్ టాప్ ఎన్ఐటీస్ ఓన్లీ. నాట్ ఫర్ ఎనీ ర్యాండమ్ స్పెషలైజేషన్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను కదా! ఏ టైంలో ఎన్ఐటీస్ ప్రిఫర్ చేయాలి? కొత్త ఎన్ఐటీస్‌లో చేయొచ్చా లేదా అంటే నాలెడ్జ్ సేకో లేదా మీరు పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో ఒక బ్రాండెడ్ డిగ్రీ యూజ్ చేసుకొని ఈ గ్యాప్‌లో వేరే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ కొన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఆల్రెడీ ఎర్లియర్ వీడియోస్‌లో. ఆ కేసెస్‌లో అయితే మీరు ఖచ్చితంగా న్యూ ఎన్ఐటీస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. టాప్ ఎన్ఐటీస్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ రిలేటివ్‌లీ న్యూ కానీ టాప్ ఎన్ఐటీస్ మనకేంటి ఎన్ఐటీ వరంగల్, ఎన్ఐటీ తిరుచి, ఎన్ఐటీ సూరత్కల్, ఇంకా ఎన్ఐటీ కాలికట్ కూడా రిలేటివ్‌లీ గుడ్ ఎన్ఐటీ అని చెప్పొచ్చు. దాంతో పాటు అది కూడా చాలా ఓల్డెస్ట్ ఎన్ఐటీ. ఇవి కాకుండా ఉన్న ఎన్ఐటీస్‌లో కొన్ని మీడియం లెవెల్‌లో ఉంటాయి. కొన్ని ఎన్ఐటీస్‌లో మేబీ ఇంకా అవి అప్‌గ్రేడింగ్స్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్ఐటీ ఉంది కదా! ఎన్ఐటీ తాడేపల్లి రీసెంట్‌గా పెట్టారు. సో, అట్లా మనకి కొత్త ఎన్ఐటీస్ కూడా వచ్చినాయి. ఎంతో కొంత స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తారు. బట్ వీ డోంట్ ఎక్స్‌పెక్ట్ ద టాప్ ప్లేస్‌మెంట్స్ లైక్ ద టాప్ ఎన్ఐటీస్. అదే టాప్ ఎన్ఐటీస్‌లో అయితే ఆన్ పార్ విత్ ఐఐటీస్ వస్తాయి. మెయిన్‌లీ టాప్ స్పెషలైజేషన్స్‌కి. లెట్స్ మూవ్. ఇప్పుడు మనం ముందుకెళ్తే ఫస్ట్ ఈ స్పెషల్ రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ ఆఫ్ ద స్పెషల్ రౌండ్ 1 జూలై 22 ఇది చాలా లెంథీ ప్రాసెస్. అంటే ఆల్మోస్ట్ మే 15థ్ స్టార్ట్ అయ్యి మనకి ఆగస్ట్ వరకు ఇది సాగుతూనే ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ జూలై 22 తర్వాత మీ ప్రాసెస్ ఏంటంటే మళ్ళీ ఇందులో కూడా రౌండ్ 2 ఉంది. సో, రౌండ్ 2 వచ్చి మనకి 27థ్ జూలైలో ఉంది. అంటే ఇప్పుడు అందులో యాక్సెప్ట్ చేయడానికి ఏం చేయాలంటే ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ ఇంత కాంప్లికేట్ అవ్వడానికి కారణం మనకు ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది మనకి ఎలా కొంతమంది ఏంటంటే ఇది రాదేమో అనేసి ఇది పెడతారు. పొరపాటున అది వచ్చిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటారు. ఇలాగ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్‌లో మనకి ఈ ప్రాసెస్ ఇలా జరగాల్సిందే. దీనికి వేరే ఆల్టర్‌నేటివ్ అయితే లేదు. ఇప్పుడు ఏదో సీట్ ఎవరికో అలొకేట్ చేసాం. వాళ్ళు వద్దన్నారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫిల్ చేయాలి కదా! వేరే వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా! సో, దట్ ఈస్ ద రీజన్ దీస్ మెనీ రౌండ్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. సో, ఆ తర్వాత రౌండ్ 2 మనకి చూడండి 27థ్ జూలైకి వస్తుంది. ఇది అయిపోయింది అనుకోకండి. ఇంకా మనకి ఇంకొక స్పెషల్ రౌండ్‌తో పాటు స్పాట్ రౌండ్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. నేను చూపిస్తాను. ఫిజికల్ రిపోర్టింగ్ అనేది ఆ పర్టిక్యులర్ ఎన్ఐటీని బేస్ చేసుకొని ఉంటుంది. దాని గురించి వరీ అవ్వాల్సిన పని లేదు. సో, ఇప్పుడు చూడండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ సీ హియర్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ ద వేకెంట్ సీట్స్. మళ్ళీ ఇప్పుడు మనకి ఎప్పుడొస్తుంది? ఆగస్ట్ 1న ఈ అంటే మీరు ఆగస్ట్ 1 వరకు వెయిట్ చేయకండి. స్పెషల్ రౌండ్‌లో కూడా చూసుకోవాలి మనం. ఎందుకంటే స్పెషల్ రౌండ్‌లో మీకు కావాల్సిన సీట్ ఉండి దానికి మీరు అప్లై చేయకపోతే ఏమవుతుంది? వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అంతే కదా! సో, స్పెషల్ రౌండ్ అప్లై చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా దీనికి కూడా ఇంపార్టెంట్ డేట్స్ అని నోట్ చేసుకోండి. స్పెషల్ రౌండ్ వేకెంట్ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు? జూలై 13థ్ ఏదో మనం డిస్కస్ చేసాం కదా! అట్లాగే ఆగస్ట్ 1కి ఏంటంటే ఇప్పుడు మీకు
మొత్తం స్పెషల్ రౌండ్స్, నార్మల్ రౌండ్స్ అన్ని రౌండ్స్ అయిపోయాయి. మొత్తం ఎన్ని రౌండ్స్ అయినాయి ఇక్కడికి? 5 రౌండ్స్ అయిపోయినాయి. ఈ 5 రౌండ్స్ అయిపోయాక కూడా సీట్స్ ఏం మిగిలినాయి. కొంతమంది ఫస్ట్ రౌండ్‌లోనే సీట్ తీసుకుంటారు. తర్వాత ఏంటో వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకొని ఆ సీట్ విత్‌డ్రా చేయొచ్చు. రైట్. సో, ఆ కేస్‌లో ఆ సీట్స్ మిగిలిపోయినవి. ఎందుకంటే నేను నా ఎగ్జాంపులే చెప్తాను. నాకు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీట్ వచ్చింది. కానీ నేను ఐఐటీ వరంగల్‌లో సీట్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే టాప్ స్పెషలైజేషనే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇంటికి దగ్గరగా ఉంటది కదా అని ఆలోచించా. తర్వాత నాకెవరో ఒక సీనియర్ వచ్చి అలాంటి తప్పుడు అలా చేయొద్దు. ఐఐటీ ఈజ్ ఎ బ్రాండ్. నువ్వేదో ఇంటి దగ్గరగా ఉంటాననో ఇలాంటివి చిన్న చిన్న రీజన్స్‌కి ఐఐటీని వదులుకోవద్దు. ఖచ్చితంగా వెళ్ళు అని కొంచెం సజెషన్ చెప్పగానే నేను అది విత్‌డ్రా చేసుకున్నాను. అంటే కొంతమంది మనకి సీఓఓపీలో మంచి సీట్ వచ్చినా సరే ఎక్స్‌వైజెడ్ రీజన్స్ వల్ల ఎన్ఐటీస్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి స్పెషల్ రౌండ్, స్పాట్ రౌండ్‌లో అందరూ అప్లై చేయలేదనుకోండి, మీకే రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, ఈ కేస్‌ని మీరు ఖచ్చితంగా యుటిలైజ్ చేసుకోండి. మన స్కోర్‌కి రాదులే అని లైట్ తీసుకోవద్దు ఖచ్చితంగా. ఓకే. లెట్స్ మూవ్. సో, ఇప్పుడు ఫిఫ్త్‌కి మనకి సీట్ అలాట్‌మెంట్ ఇన్ ద నేషనల్ స్పాట్ రౌండ్. ఇది ఎక్కువ టైం ఏం లేదు. జస్ట్ ఫస్ట్ నేమ్ మనం స్పెసిఫై చేస్తారు. మీరు ఫోర్త్‌కి ఫీ పేమెంట్స్ చేసేస్తారు. చేసేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మీరు సేవ్ చేసిన రోజు నెక్స్ట్ డేనే ఫిఫ్త్ డేకే మీకు అనౌన్స్‌మెంట్ వచ్చేస్తది. నీకు ఈ సీట్ వచ్చింది స్పెషల్ దాంట్లో. అండ్ యూ కెన్ సీ హియర్ ఆఫ్టర్ థాట్ యూ కెన్ సీ హియర్ దిస్ విల్ ఎండ్ ద ప్రాసెస్. మీకు 5th ఆగస్ట్‌కి టోటల్ డీటెయిల్స్ అంటే ఇంకా ఇది మీకు లాస్ట్ ఛాన్స్ అని తెలుసుకోవచ్చు. 5th ఆగస్ట్‌లో కూడా మనకు రాకపోతే యూ నీడ్ టు థింక్ అబౌట్ ద నెక్స్ట్ ఇయర్. దట్స్ ఇట్. సో, అర్థమైంది కదండీ! మొత్తం ఫస్ట్ మనకి 3 రౌండ్స్ ఉన్నాయి నార్మల్ దాంట్లో. రౌండ్ 1, 2, 3 అయిపోయాక మనకి స్పెషల్ రౌండ్‌లో 2 రౌండ్స్ ఉంటాయి. అది కూడా అయిపోయిన తర్వాత ఇంక అన్నిట్లోనే మిగిలిపోయిన సీట్స్ వచ్చి స్పాట్ అడ్మిషన్‌లో మనకి దొరుకుతాయి. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్ గురించి డిస్కస్ చేసే ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూపిస్తాను చూడండి. దాంట్లో ఇప్పుడు మీకేంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తది. అంటే ఓకే. ఎంత డిఫరెన్స్ వస్తుంది నార్మల్ రౌండ్స్‌కి, స్పాట్ రౌండ్‌కి, స్పెషల్ రౌండ్‌కి అనే దానికి ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను. ఈ లింక్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు హ్యాపీగా ఈ లింక్స్ అన్నీ ఇస్తాను. డోంట్ వరీ. ఇప్పుడు చూడండి లాస్ట్ ఇయర్ 2025 మీకు ఏ రౌండ్‌లో ఎంత కట్ ఆఫ్‌కి వెళ్ళింది? ఫస్ట్ రౌండ్‌లో మీకు రావడానికి ఛాన్స్ ఎంతుంది? ఇదంతా ఈ వెబ్‌సైట్‌లో ఆల్రెడీ ఉంది మనకి. రైట్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే రౌండ్ 1 తీసుకుంటాను. మనం ఒక ఫేవరెట్ టాప్ ఎన్ఐటీ తీసుకుందాం. ఎన్ఐటీ సూరత్కల్‌లో తీసుకుందామా? మంచి స్పెషలైజేషన్ తీసుకుందాం. వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ స్పెషలైజేషన్ ఏంటి? విఎల్ఎస్ఐ. చూడండి దీనికి ఐ కెన్ టేక్ ఏ ఓపెన్ కేటగిరీ తీసుకుంటా. ఓపెన్ కేటగిరీ తీసుకుంటే చూడండి మనకి ఇన్ఫర్మేషన్ ఎన్ఐటీ సూరత్కల్‌కి వచ్చి నేనేం పెట్టాను? ఎంటెక్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. మనకి రౌండ్ 1 కట్ ఆఫ్స్ అన్నీ ఇచ్చారు ఇక్కడ. ఓప్ ఎక్కడికి వెళ్తుంది? జస్ట్ వెయిట్. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ పెట్టేద్దాం. నో ప్రాబ్లమ్. సో, ఐ థింక్ ఇప్పుడు టైం ఎంత అయింది? 12:30. ఓకే. సో, వాట్ ఐ థాట్ ఈస్ ఈ రోజు ఏదైనా సరే ఈ వీడియో ఫినిష్ చేసే ఐ వాంట్ టు స్లీప్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ ఎట్ ద లేట్ నైట్. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ నా వర్క్స్‌లో నేను పడిపోతే ఈ వీడియో డిలే అయిపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. సార్ దీని గురించి ఏమైనా చెప్పండి, చేయండి అని చెప్పి. సో, ఐ డోంట్ వాంట్ టు డిలే ఇట్. ఈరోజే వచ్చాను. బట్ ఈరోజు ఇది ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాను. చేసేస్తున్నా. సో, లెట్ అస్ సీ హియర్ ఇక్కడ ఎన్ఐటీ వరంగల్స్. ఓకే. ఓపెన్ కేటగిరీ. Records not found. MTech in ఓబీసీ పెడదాం. ఈడబ్ల్యూఎస్ పెడదాం. సంథింగ్ రాంగ్ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది. రౌండ్ 2 పెట్టుకుందాం. లెట్స్ వెయిట్ జస్ట్ 1 minute. అంటే మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుందని చెప్పేసి ఐఎమ్ వరింగ్ అబౌట్ ఇట్. ఇది లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో, మీకు డిఫరెన్స్ ఆఫ్ కట్ ఆఫ్స్ అంటే స్పాట్ రౌండ్‌కి, ఫస్ట్ రౌండ్‌కి అన్ని చోట్ల సీట్లు మిగలాలని ఏం ఛాన్స్ లేదు. సో, ఇది ఓపెన్ అవుతుంది కదా! వెయిట్ చేద్దాం. వచ్చిందా? యాహ్! ఏంటిది ఇంకా రావట్లేదు. ఆల్ కేటగిరీ పెట్టేద్దాం అనండి. బఫర్ అవుతా వస్తుంది. ఓకే. నో ప్రాబ్లమ్. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇట్ ఈస్ ద ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సేక్ ఓన్లీ.
ఎందుకో మనకి ఎన్ఐటి సూరత్కల్ సెట్ కావాలన్నట్టుంది, వేరే ఎన్ఐటి సెట్ చేద్దాం. ఎన్ఐటి తిరుచిపల్లి చూద్దాం. ఇక్కడ ఓపెన్ పెడదాం. ఎంటెక్ రౌండ్ 1 ఎన్ఐటి తిరుచిపల్లి ఎంటెక్ విఎల్ఎస్ఐ. ఇది కూడా ఓపెన్ కాకపోతే ఏం చేయాలో అప్పుడు నేను వీడియో పాస్ చేసి ఒకసారి దాన్ని రెక్టిఫై చేసి చూస్తాను. ఎంటెక్ విఎల్ఎస్ఐ రికార్డ్స్ నాట్ ఫౌండ్. ఒక 2 minutes ఒకసారి నేను వీడియో పాస్ చేసి వెల్ బ్యాక్. యా, ఫైనలీ ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు చూడండి, రౌండ్ 1లో ఎన్ఐటి సూరత్కల్కి వచ్చి విఎల్ఎస్ఐ డిజైన్ మ్యాక్సిమం గేట్ స్కోర్ వచ్చి 756, మినిమం గేట్ స్కోర్ 698 ఇచ్చారు ఇక్కడ. అండ్ అందులో గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, మేబీ విత్ స్టైఫండ్ అండ్ వితౌట్ స్టైఫండ్ అయి ఉండొచ్చు. దాంట్లో అయితే 690 వరకు వచ్చింది. ఇప్పుడు ఇదే సీట్ అంటే విఎల్ఎస్ఐ అనేది ఒక్కొక్కసారి అసలు సెకండ్ రౌండ్ వరకు కూడా ఉండదు. ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళే తీసేసుకుంటారు, లేదా స్పాట్ రౌండ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది లక్కని బట్టి బేస్ చేసి ఉంటుంది ఆ ఇయర్లో. సో ఇప్పుడు ఇదే మనం స్పాట్ రౌండ్కి చెక్ చేద్దాం. స్పాట్ రౌండ్కి చెక్ చేస్తే ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం, లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని. సో స్పాట్ రౌండ్లో ఎవరికి రాలేదు. ఇందులో ఓపెన్ కాకుండా ఈడబ్ల్యూఎస్ పెట్టి చూద్దాం. అంటే అది ఆ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు వదిలేసుకుంటే ఆ ఛాన్స్ బట్టి మనకి అదృష్టం ఉంటుంది. ఇట్ డిపెండ్స్. ఇది ఒకటి మనకి చూపిస్తే ఐ కెన్ ఎండ్ ద వీడియో. సో దెన్ ఈడబ్ల్యూఎస్లో కూడా సూరత్కల్కి ఏమీ లేవు. వరంగల్ చూద్దాం, తిరుచిపల్లి. విఎల్ఎస్ అనేది చాలా డిమాండ్ ఉన్న కోర్స్ కాబట్టి దానికి స్పాట్ రౌండ్ వరకు దొరకకపోవచ్చు. ఇది దొరకకపోతే కమ్యూనికేషన్ చెక్ చేస్తాను నేను. విఎల్ఎస్ఐ లేవు అసలు. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూద్దాం. అంటే మన లెక్క బాగుంటే 300, 400 స్కోర్లో కూడా ఒక్కొక్కసారి ఏంటంటే లాస్ట్గా ఉంటాయి. నేను లాస్ట్ ఇయర్ డేటా చెక్ చేశాను, అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ఒకసారి మీకు చూపిస్తే ఆ రియల్ టైం ఫీల్ మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను చూస్తున్నాను. ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేశా. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్ ఎన్ఐటి తిరుచి ఇస్ వెరీ ఫేమస్. బా అసలు ఏం వెతికినా దొరకట్లేదు ఏంటి ఈరోజు. Lastly, I'm trying. యా, మీకు చూపించడం కోసం ఒక ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో రౌండ్ 1లో ఎన్ఐటి సూరత్కల్ విఎల్ఎస్ఐ డిజైన్ ఎంతవరకు వెళ్ళిందంటే స్కోర్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు గ్రూప్స్లో మ్యాక్సిమం స్కోర్ వచ్చి 520 అండ్ 630, మినిమం 510 అండ్ 534 వరకు ఛాన్సే లేదు. ఇది రౌండ్ 1లో. ఇప్పుడు ఇదే లాస్ట్ ఇయర్ రౌండ్ 2, రౌండ్ 3 వరకు చూద్దాం. రౌండ్ 3కి వచ్చేసరికి ఎంత మారింది, స్పాట్ రౌండ్లో ఎంతకు వచ్చిందో మీకు చూపిస్తారు. సో రౌండ్ 3కి వచ్చేసరికి మనకి జస్ట్ రౌండ్ 3కి వచ్చేది 467 వరకు వచ్చింది. ఇప్పుడు ఇదే స్పాట్ రౌండ్లో మనకి 370కి కూడా అదే సీట్ వచ్చింది. అంటే విఎల్ఎస్ఐ ఈజ్ వెరీ డిమాండింగ్ ఇన్ దిస్ టాప్ 3 ఎన్ఐటీస్. ఐఐటీస్లో కొంతమంది సీట్ వదులుకుని కూడా ఇక్కడ ఎన్ఐటీస్లో విఎల్ఎస్ఐ చేస్తూ ఉంటారు. కంప్యూటర్ సైన్స్ అయినా ఏదైనా సరే, ఏ బ్రాంచ్ కైనా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, స్పాట్ రౌండ్ యొక్క బ్యూటీ ఏంటంటే 370కే ఆ సీట్ వచ్చింది.
370 గేట్ స్కోర్కి కూడా ఎన్ఐటి సూరత్కల్లో విఎల్ఎస్ఏ సీట్ వచ్చింది. అదే ఫస్ట్ రౌండ్ సో రిజల్ట్స్ చూసి మీరు భయపడాల్సిన పని లేదు, డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. స్పాట్ రౌండ్లో మిరాకిల్స్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో ఆగస్ట్ 5th వరకు కీప్ యువర్ హోప్ అలైవ్. దట్స్ ఇట్. సో 370 స్కోర్ అంటే హార్డ్లీ ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ నెంబర్, రైట్? సో మీ స్కోర్ 400, 500 ఉన్నా సరే, మీరు కేటగిరీ రిజర్వేషన్ అన్న నార్మల్ కేసులో అయినా సరే, స్పాట్ రౌండ్లో ప్యూర్ లక్. ఆ ఇయర్ ఆ పర్టికులర్ సీట్ ఎవరైనా ఆ టైంకి వదిలేసినా సరే మీకు ఆ ఛాన్స్ రావడానికి ఉంది. అది ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద లక్. ఇట్ హ్యాపెన్స్ అని చెప్పలేము, కానీ ఛాన్సెస్ ఆర్ దేర్. సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఎంటెక్, ఎన్ఐటి స్పెషలైజేషన్స్ అండ్ ఆల్ దిస్. ఐ మీన్ ఈ కట్ ఆఫ్స్ గురించి కావాలంటే ఈ వెబ్సైట్లో ఉంది, admissions.nac.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి, లింక్ కావాల్సిన సరే నేను షేర్ చేస్తాను. మన పోస్ట్ గేట్ గైడెన్స్ గ్రూప్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ గెటింగ్ బెనిఫిటెడ్. ఐఎమ్ హ్యావింగ్ ఏ ప్లాన్, మేబీ రేపు అనౌన్స్ చేస్తాను. మొత్తం తెలుగు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక డిస్కషన్ ఫార్ములా క్రియేట్ చేసి మీకు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో బిలీవ్ ఇన్ మీ, ఫర్ ఆల్ Telugu students, this platform is going to be very big. We are the first one who started the classes in Telugu. This is the only channel started that. After that, now everybody is keep trying. Okay, it's very good positive sign if everyone, అందరూ కూడా, నేను ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నాను నాకు తెలీదు అనుకోకుండా వచ్చింది. ఓకే, ఓకే, ఇప్పుడు అందరూ కూడా తెలుగులో ట్రై చేస్తారు. కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ కూడా. ఒకప్పుడు వరకు భయపడేవారు, తెలుగులో చేస్తే అవసరమా, మనకు నార్త్ స్టూడెంట్స్ మిస్ అయిపోతారేమో, అది మిస్ అయిపోతారేమో. నేను ఇప్పుడు చేసి చూపించాను. మెనీ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. సో మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫాలో, బిలీవ్ ఇన్ మీ. ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అదర్స్ షుడ్ నాట్ ఫాలో మీ, అదర్స్ షుడ్ నాట్ డూ ద కంటెంట్. ఎక్కువ మంది తెలుగులో కంటెంట్ చేస్తే ఇట్స్ ఎ వెల్కమింగ్ అవుట్. బట్ ఐఎమ్ ద వన్ హూ స్టార్టెడ్ దట్. దట్స్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ ఇయర్ అసలు మీకు కౌన్సిలింగ్కి 1% కూడా ప్రాబ్లం లేకుండా నేను మంచి ప్లాన్తో ఉన్నాను. మీకు కౌన్సిలింగ్కి 100% రిజల్ట్స్, ఐ మీన్ గైడెన్స్ వస్తుంది. ఈ ఇయర్ నేను చాలామంది ఇబ్బంది పడిన పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ చూశాను. ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు నేను చేశాను. ఇంకా సిస్టమేటిక్గా దాన్ని చేయడానికి నేను నెక్స్ట్ ఇయర్కి అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా దొరుకుతుంది. మన తెలుగు స్టూడెంట్ ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇబ్బంది పడకుండా ఐల్ టేక్ కేర్. అది ఎటువంటి గైడెన్స్ అయినా సరే, ప్రిపరేషన్లో ఇప్పుడు డౌట్ సాల్వింగ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దామని, అంటే ఇవన్నీ అనౌన్స్ చేస్తే ఎగ్జైటింగ్గా ఉండదు. నేను ఏదో యానివర్సరీ, మనది May 11th నెక్స్ట్ లెవెల్ యానివర్సరీ జరిగింది కాబట్టి ఆ యానివర్సరీ గిఫ్ట్గా సంథింగ్ వెరీ బిగ్, హ్యూజ్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యూ. ఓకే, సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పెట్టండి. ఎక్కువ కామెంట్స్ పెడితే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుందంట, ఇది నాకు కూడా తెలియదు. సో మన వీడియో కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే కొద్దీ నాకు మోర్ ఎనర్జీ. ఇప్పుడు 1 o'clock అవుతుంది ఆల్మోస్ట్, ఐఎమ్ హియర్ అండ్ డూయింగ్ ద వీడియో ఫర్ యూ పీపుల్. సో ఐల్ డూ మెనీ వీడియోస్ లైక్ దిస్ ఫర్ యూ. ఐ లవ్ యూ వెరీ మచ్. ఓకే, సో సీ యూ ఆల్ గైస్. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా గేట్ ప్రిపరేషన్ చేస్తున్నట్టుంటే నెక్స్ట్ లెవెల్ ప్లాట్ఫామ్లో క్లాసెస్ తెలుగులో జరుగుతాయి. వీఆర్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ who are providing, we are the first platform to provide the classes for the gate examination in Telugu. ఇది నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను ఏంటంటే నాకు కూడా తెలియదు. అంటే నేను మల్టిపుల్ స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను కదా, ఒక్కొక్కసారి హిందీ స్టూడెంట్స్కి హిందీ క్లాస్ చెప్తా, ఇంగ్లీష్ క్లాస్ చెప్తా, తర్వాత తెలుగులో వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మనకి ఇంగ్లీష్ వచ్చేస్తూ ఉంటుంది ఫ్లోలో. బట్ నేను చెప్పాలనుకున్నది, మన ప్లాట్ఫామ్లో ఈసీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ త్వరలో నెక్స్ట్ ఇయర్ డిఏ కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక 2 సబ్జెక్ట్స్ టీచ్ చేయబోతున్నాను. అందులో టీచ్ చేసేటప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ ఇయర్కి నేను అది హోల్డ్ చేశాను. అండ్ ఆల్సో బడ్జెట్ కూడా చాలా ఎక్కువ కావాలి, ధైర్యం కావాలి. అఫ్కోర్స్ మనకి మంచి అడ్మిషన్స్ అవుతున్నాయి కాబట్టి ఐఎమ్ గెటింగ్ మోర్ అండ్ మోర్ కాన్ఫిడెన్స్ నౌ. సో ఈసీ, సిఎస్సి, ఎలక్ట్రికల్ 1 year సబ్స్క్రిప్షన్, 2 year సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ 40 కోడ్ యూస్ చేసుకోండి, 40% డిస్కౌంట్ ఉంటుంది. కొంతమంది నన్ను ఎవరైతే ముందుగా కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి 50% కూడా నేను ఇస్తున్నాను. అదర్ దాన్ దట్, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నా, మీరు గ్రూప్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి జాయిన్ అవ్వాలనుకుంటున్నా సరే నాకు చెప్పొచ్చు. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. ఎవరైనా సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉన్నా వాళ్ళకి స్పెషల్గా అందరికంటే ఎక్కువ 75% డిస్కౌంట్ నేను ఇస్తాను. మీరు కాలేజ్ టాపర్ అయితే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. యూనివర్సిటీ స్టూడెంట్స్కి, కాలేజ్ టాపర్స్కి ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ టాపర్స్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్. అండ్ ఆల్రెడీ మీరు ఎక్కడైనా గేట్ కోచింగ్ తీసుకుని ఉంటే, ఇప్పుడు నా దగ్గర చేంజ్ అవ్వాలనుకుంటే మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తాను. మీరు ఆ రిసిప్ట్ చూపించండి, నాకు చెప్పండి. అట్లాగే ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యి ఒక మంచి డీసెంట్ ర్యాంక్ ఉన్న మీకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి.
ఇది అబౌట్ నెక్స్ట్ లెవెల్. తెలుగులో క్లాసులు ఉంటాయి. మీకు మంచి టీచర్స్ వస్తారు. మీకు బాగా అర్థమవుతుంది. క్లాస్ ఎప్పుడైనా సరే మన భాషలో మనం మాట్లాడుకున్నప్పుడు వీ కెన్ అండర్‌స్టాండ్ బెటర్. సబ్జెక్ట్ అనేది బాగా రీచ్ అవుతుంది మీకు. దట్ ఈస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్. మన లాంగ్వేజ్‌లో మనం మాట్లాడుకుంటూ హిందీ స్టూడెంట్స్‌కి ఆ అడ్వాంటేజ్ ఉంది. దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ద ర్యాంక్స్. ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్‌కి ఆ అడ్వాంటేజ్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను. ఐ యామ్ ద వన్ హూ ఈస్ ఫైటింగ్ ఫర్ యూ. ఎప్పటినుంచో 2022 నుంచి నేను అన్‌అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో వర్క్ చేసినప్పుడు కూడా ఐ ట్రైడ్. అక్కడ ఎందుకో నేను ట్రై చేశాను. వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. కానీ సమ్‌హౌ ఇట్ డజంట్ వర్క్ అట్ దట్ టైమ్. అక్కడున్న సమ్ ఎక్స్‌వైజెడ్ రీజన్స్ వల్ల అది అప్పుడు ఒక వర్కౌట్ కాలేదు. బట్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్. ఐయామ్ ట్రైయింగ్ ఆన్ మై ఓన్ నౌ. ఓకే. So you need any kind of guidance, any kind of classes, mentorship, everything is available at Next Level. You can just go through our website nextlevel.akmi.net in. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా కామెంట్స్లో కూడా పిన్ చేస్తాం మన వెబ్సైట్. మీరు ఏ కోర్స్ కావాల్సిన సరే యూ కెన్ సీ వీటి మీద డిస్కౌంట్ code can be applied and you can use it. For the GATE, there are many courses. GATE EE 2 years, 1 years, CSC ki 2 years, EC ki 1 year and 2 years, CSC and mentorship. Starter pack undi, first year students evarna unte all these and my mentorship, everything is available, and individual courses are also available at our platform. Okay, thank you all guys. Any kind of doubts, if you have any kind of queries, you can contact me at 9705861166. That's it. For guest, this is going to be a best platform. I have 15 years of teaching experience and mentorship. సో మీకు గేట్కి సంబంధించి ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ గేట్ ప్రిపరేషన్ జీరో నుంచి మిమ్మల్ని బెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఐ విల్ గివ్ మై బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.